హాయ్ అండి, నా పేరు ఇషో. వెల్కమ్ టు మై ఛానల్ ఇషా రవి. ఇప్పుడు వారియం రోడ్లోని ఐశ్వర్య హోటల్ దగ్గర స్టే చేస్తున్నాం అన్నమాట. ఇదే హోటల్ ఐశ్వర్య, ఇదే వారియం రోడ్. అన్ని హోటల్స్ ఉంటాయి. ఎదురుగా లోటస్ క్లబ్ ఉంది. లోటస్ క్లబ్ 1931 నుంచి. ఈ పక్కనే ఎవరు బ్యాడ్మింటన్ కూడా ఆడుతున్నారు, చూద్దాం. ఇక్కడ బ్యాడ్మింటన్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అన్నమాట క్లబ్లో. ఈ క్లబ్లో చూస్తే ఐశ్వర్య హోటల్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఇదే, దీని ఆపోజిట్లోనే ఉంటుంది ఇది. ఈ హోటల్ పక్కనే ఏబిహెచ్ బిర్యానీ హోటల్ ఉంది. ఇక్కడ సిన్స్ 1925 అంట బిర్యానీ. ఇక్కడ చికెన్, మటన్ అన్ని బిర్యానీలే దొరుకుతున్నాయి. కోయంబత్తూర్ స్టైల్లో ఉంటుంది బిర్యానీ. సీషోర్ హాస్పిటల్ ఉంది కదా, అది వెరీ విఐపి వాళ్ళందరూ జాయిన్ అవుతుంటారంట. ఇప్పుడు దారిలో వస్తున్నప్పుడు కూడా మొత్తం పోలీస్ వాళ్ళందరూ సెక్యూరిటీస్తో ఉన్నారు. వేరే వేలో రావాల్సి వచ్చింది. ఎప్పుడు అక్కడ ఎక్కువగా ఫిల్మ్ స్టార్స్ కానీ లేదా పొలిటీషియన్స్ కానీ ఎక్కువ జాయిన్ అవుతూ ఉంటారంట. ఇక్కడ ఎక్కువగా 5 స్టార్ హోటల్లోని స్టే ఉండి ఇక్కడ డయాలసిస్ కోసం, కిడ్నీ డయాలసిస్ చేయాలి కదా, దానికోసం వస్తుంటారంట ఈ హాస్పిటల్కి. వెరీ ఫేమస్ హాస్పిటల్కి వచ్చింది. అంతా కూడా బ్యాక్ వాటర్స్కి వచ్చే వాళ్ళది మెయిన్ ఎక్కువ. ఇక్కడ చెప్పాను కదా, సీషోర్ హాస్పిటల్ వాళ్ళవి. చూడండి ఎన్ని కార్స్ వచ్చాయి, అసలు ఫుల్ నిండిపోయి ఉంది ఈ వీధి కానీ ఆ మెయిన్ రోడ్ కానీ అంతా కూడా. కొచ్చిన్లోని బ్యాక్ వాటర్స్ దగ్గర ఉన్నాను. ఇవే బోట్స్. ఇది ఎక్కడ ఉందంటే కరెక్ట్గా సీషోర్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ వస్తుంది కరెక్ట్గాను. ఇక్కడ బ్యాక్ వాటర్స్లో మనం బోటింగ్ చేయాలంటే రేట్స్ కనుక్కుందాం. వాట్ ఈస్ ద బోటింగ్ కాస్ట్? 2500. హౌ మచ్? వేర్ యూ విల్ గో దేర్? వీ కెన్ సీ ద విలేజ్ ఐలాండ్ ఏరియా. హౌ మచ్ టైమ్? 1 hour. Only this boat? Yes, what is the kayaking rate? 600. 600? It's 1 hour. It's 1 hour. How many people can go there? Two people. Here in this? The six people, 2500. One people, 600. Okay, any person we can go 2500. Yes. Okay. అదన్నమాట రేట్. ఇక్కడ మనకి చూస్ చేసుకోవచ్చు ఏది కావాలంటే అది. ఈ బోట్ కావాలంటే ఆ బోట్, లేదంటే కాయకింగ్ చేయాలనుకుంటే అది ఎంచుకోవచ్చు, మన ఇష్టం అది. అలా విలేజ్లోని ఆ విలేజ్ ఏరియా కనిపిస్తుంది. ఆ విలేజ్ వాళ్ళ మనుషులు చూసుకొని రావడం అన్నమాట. బ్యూటిఫుల్గా ఉంది. సీనరీస్ లాగా ఉన్నాయి అన్నీ చూస్తుంటే. బ్లూ నట్స్ ఇక్కడ మళ్ళీ వచ్చాయి చూడండి, అన్నీ వచ్చాయి. ఎంత ఫుల్గా వేశారు ఇక్కడ బ్లూ నట్స్ అయితే. ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా మ్యాంగ్రోవ్స్. ఇవన్నీ చుట్టూరు ఇక్కడ ఉన్నాయి. ఇందాక కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, ఇక్కడ మ్యాంగ్రోవ్స్ ఉన్నాయి. ఇక్కడ వే ఉంది, ఇక్కడ ఒక వే చూడండి. మ్యాంగ్రోవ్స్ దగ్గర నుంచి వస్తున్నాం. అదిగో చూసారా లొకేషన్. అందులో పక్షులు కూడా ఉన్నాయి.
ఏవో పక్షులు ఉన్నాయి ఇక్కడ అన్ని ఎగురుతున్నాయి. ఈ ఐలాండ్లో మనం ఒక్కరే ఉన్నాం అన్నమాట. ఎంత బాగుందో అసలు, ఎవ్వరూ మనుషులు లేరు చుట్టూరా. బోట్ వెళ్ళిపోతుంది, వెదర్ కూల్గా ఉంది. ఇది మెయిన్ ప్రశాంతంగా కూర్చుందాం మాట్లాడుకుందాం అనుకుంటారు కదా, వాళ్ళు బాగా సెట్ అవుతుంది. ఇందులోంచి మాట్లాడుకుంటూ కూర్చొని బయట తప్పించుకోవడం అవ్వదు కదా. 1 అవర్ పాటు ఈ జర్నీ అన్నమాట. భలే బాగుంటుంది. కానీ ఐలాండ్ మొత్తం చూడొచ్చు. ఈ సగమేమో కొబ్బరి తోటలు, విలేజ్ వాతావరణం అవన్నీ కూడా చూడొచ్చు. అంటే విలేజ్ వాళ్ళంటే నేను అనుకో టూరిస్ట్ కోసమనే. యాక్చువల్లీ కొచ్చిన్ అంతా సిటీ కదా. విలేజ్ వాతావరణం అనేది వాళ్ళు మన టూరిస్టుల కోసం పెట్టినట్టున్నారు. వాళ్ళు ఎప్పుడైనా ఫిషర్మెన్స్ అనుకుంటారు, వాళ్ళందరూ అక్కడ నివసిస్తారు కాబట్టి మనకి అక్కడ వెళ్ళి పట్టుకెళ్ళి చూపిస్తున్నారు అవన్నీ. ఎంత బాగుందో ఇక్కడ, చల్ల గాలి, మంచి రిలాక్స్ అవ్వచ్చు ఇక్కడ ఈ జర్నీలో. వర్షం పడుతుంది అనుకుంటా, మంచి వెదర్లో ఉంది చూడండి పైన ఆకాశం. ఎవరో ఒక ఆయన ఫిషెస్ పడుతున్నాడు చూడండి. మరి పడతాయో లేదో కానీ అది ఆ స్కూటర్ మీద వచ్చి పడుతున్నాడు ఇక్కడ. ఇది ఫిష్ నయ్యే, ఇంకా పడలేదంట ఫిష్. అది ఉందిగా ఫిష్ పట్టుకునేది, అది వేసుకొని కూర్చున్నాడు. విలేజ్ వాళ్ళందరూ ఉంటారు ఇక్కడ. చిన్న చిన్న హౌజెస్లోని వాళ్ళు పనులు చేసుకుంటున్నారుగా, బయట బట్టలు తూతున్నారు, ఊడుస్తున్నారు. ఇక్కడ ఉన్నారు కదా లేడీస్ వాళ్ళు. చూడండి నెట్ ఇక్కడ ఎలా ఉందో, ఫిషింగ్ నెట్. చాలా ఎక్కువ ఫిష్లు పడతాయి. ఇంత పెద్దగా ఉంది ఫిషింగ్ నెట్. ఒకేసారి ఎక్కువ చేపలు పడతాయి అన్నమాట ఈ ఫిషింగ్ నెట్లో. చుట్టూరు అక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి ఫుల్గా. కింద ప్లాస్టిక్ బాటిల్స్ అనేది అక్కడ ఫిషింగ్ అక్కడ వరకు ఉంటుందని వాళ్ళు గుర్తుగా పెట్టుకున్నట్టున్నారు. ये क्या है? ब्लू कलर, ब्लू कलर. ఫిషింగ్ ఫామ్, ఫిషింగ్ ఫామ్ అంటే ఇదంతా. అంటే ఫిష్ పట్టినవి అందులో బయటకు వెళ్ళిపోకుండా, కలిసిపోకుండా అందులో పెడతారంట ఫిష్. స్నేక్ చూసారా? ఇక్కడ ఉంది, బోర్డ్ దగ్గర ఉంది, ఇప్పుడే కనిపించింది స్నేక్. టైర్ మధ్యలో, గోడ చివరలో చూడండి, మధ్యలో ఉందిగా స్నేక్. ఇక్కడ ఉంది, బ్రౌన్ కలర్లో ఉంది చూసారా? అదిగో స్నేక్. చాలా దగ్గర నుంచి చూస్తున్నా స్నేక్. అదిగో చూడండి, అది పైకి వస్తుంది. బ్యాక్ వాటర్స్ దగ్గర అందమైన ఒక ఇల్లు కనిపించింది చూడండి, ఎంత బాగుందో. సచ్ ఎ బ్యూటిఫుల్ హౌస్ ఇది. ఎవరిది? అలెగ్జాండర్ అంట. చాలా బాగుంది. త్రివేంద్రం అండ్ కాలికట్ అండ్ కన్నూర్, 4 ఎయిర్పోర్ట్స్. కొచ్చిన్ మెయిన్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు మనం డెకాథ్లాన్లో ఉన్నాము, కొచ్చిన్లో ఉంది. చూద్దాం. ఇది పెద్ద స్పోర్ట్స్ షాపింగ్ అన్నమాట. ఇంకా స్పోర్ట్స్ సంబంధించినవన్నీ అమ్ముతారు ఈ షాప్లో. ఈ డెకాథ్లాన్ అనేది మనకి ఆంధ్ర, తెలంగాణ అన్ని చోట్ల ఉంది. ఇప్పుడు కొచ్చిన్లో చూడబోతున్నాం, ఎలా ఉందో చూద్దాం. డెకాథ్లాన్ అనేది వైట్లా NH46 హైవే పైన ఉంటుంది. రోడ్ మీద, మెయిన్ రోడ్ మీద ఉంటుంది షోరూమ్. ఈ డెకాథ్లాన్ స్టోర్ టైమింగ్ ఇది 10 AM నుంచి 10 PM వరకు ఉంటుందంట ఈ స్టోర్ టైమింగ్.
ఈ షాప్లో ఎంటర్ అవగానే మనకి సైకిల్స్ కనిపిస్తాయి. చూడండి సైకిల్స్ 8,000 అంట ఈ సైకిల్. బాగున్నాయి సైకిల్స్, చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా 8,000 రేట్. మంచి మంచి కలర్స్లో ఉన్నాయి సైకిల్స్. చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా మొత్తం జంపింగ్ చేస్తున్నారు. ఇది కనిపించగానే వచ్చేసారు అందరూ. చూడండి అందరూ ఎలా జంపింగ్ చేస్తున్నారు. హైకింగ్ చేసేవి ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇదేమో 40,000 అండ్ ఇదేమో 30,000. హైకింగ్ ఇక్కడ ఇవి కూడా అమ్ముతారు అన్నమాట. ఇక్కడ అన్నీ కూడా మనకి ట్రెక్కింగ్ ఇష్టం ఉంటుంది కదా. మౌంటైన్ మీద ట్రెక్కింగ్ అంటే మనకి ఏమి ఉండవు కదా, అన్నీ మనం క్యారీ చేసుకొని వెళ్ళాలి కదా. ట్రెక్కింగ్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. జాకెట్స్ 999. ఎంత బాగున్నాయో జాకెట్స్ ఇవన్నీ. ఈ సైకిల్ చూడండి ఎంత బాగుందో అసలు. చాలా చాలా బాగుంది సైకిల్ అయితే. మంచి కలర్. గేరా గేర్ బాగుంది. కలర్ కూడా బాగుంది, మంచిగా ఉంది. టైర్స్ కూడా చూడండి ఎంత బాగున్నదో. సైకిల్ క్వాలిటీ ఉన్న సైకిల్స్ అమ్ముతున్నారు. చాలా బాగుంది. సైకిల్స్ అంటే ఏకంగాను 6,000 నుంచి 1 lakh వరకు ఉంటుందంట సైకిల్. ఇందాక నేను చూపించిన సైకిల్ 40,000 సైకిల్ అది. చాలా కాస్ట్లీ కానీ రీజనబుల్గా బాగున్నాయి. ఆఫర్స్లో ఇచ్చినప్పుడు మనం తీసుకోవచ్చు. చాలా చాలా బాగున్నాయి సైకిల్స్ అయితే. షార్ట్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ 399 అంట. మనం సైక్లింగ్ చేసినప్పుడు కానీ స్విమ్మింగ్ అన్నీ ఉపయోగించుకోవచ్చు. షార్ట్స్ బాగున్నాయి, డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి. టేబుల్ టెన్నిస్ నెట్ అది చూడండి ఎలా ఉందో, బాగుంది. ఎంత ప్రైస్ అది? 799 అంట. ఇవన్నీ కూడా లేడీస్కి స్విమ్ సూట్స్. ఇవి కూడా 799 అలా ఉన్నాయి ప్రైజెస్. ఇలా మనకి ప్రాక్టీస్ చేసుకోవడానికి స్టాండ్ లాగా వస్తుంది అన్నమాట, బాల్ పెట్టి ప్రాక్టీస్ చేసుకోవడానికి. డెకాథ్లిన్ బాగుంది షాపింగ్. ఎనర్జీ డ్రింక్ 69 రూపీస్. యాపిల్, గ్రీన్ యాపిల్. ఇందులో ఫ్లేవర్స్ ఉన్నాయి, ఆరెంజ్ కూడా ఉంది. కూల్గా, వెదర్ వేడిగా ఉంది కదా, అందుకని కూల్గా దొరికింది. ఇది బాగుంది. కానీ స్పోర్ట్స్ వాళ్ళకి బాగా అన్ని షాప్లో దొరుకుతున్నాయి కదా, బాగా నచ్చుతుంది ఈ షాప్ అందరికి. కొచ్చిన్లో లులు మాల్ దగ్గర ఉన్నాను కరెక్ట్గా. మనం లులు మాల్ అంటే ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్, పెద్ద మాల్ అన్నమాట అది. మనం వెళ్ళి చూద్దాం. ఇది $50% ఆఫ్ అంట. ఇవన్నీ షర్ట్స్, స్పోర్ట్స్ వేర్ లాగా ఉంది చూడ్డానికి. ఇక్కడంతా కూడా మనకి జెంట్స్ ఉంటాయి. ఇక్కడ ముందుకెళ్తే లేడీస్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ బ్రాండెడ్ బట్టలన్నీ కూడా బ్రాండెడ్లో ఉన్నాయి. ఇవన్నీ లేడీస్కి.
అమ్ముతున్నారు కదా, చూద్దాం. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి తెలుసా ఇక్కడ? చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. 21 వెరైటీస్ ఉంటాయి అన్ని ఆర్గానిక్ టీ అమ్మ. 21 వెరైటీస్ అది ఆల్ ఆర్గానిక్. ऑर्गेनिक भी है मैम और आपको पूरे नहीं है ऑर्गेनिक चीज़ें बोले तो आपको ऑर्गेनिक चीज़ें नहीं है आपके सब दूध पे पहले టీస్ అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ మసాజ్ ఉంది, మసాజ్ చైర్స్ అన్నమాట. ఇక్కడ మసాజ్ చైర్స్ చూస్తున్నారు. ఇక్కడ 5 minutes ఏమో 60 రూపీస్ ఓన్లీ ఫర్ కిడ్స్ అంట. రేట్స్ ఉన్నాయి. 10 minutes ఏమో 100, 20 minutes ఏమో 200 అండ్ 30 minutes ఏమో 300 అన్నమాట. ఎవరో చేయించుకుంటారు ఇక్కడ మసాజెస్.